గణనాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆన శృణ్వన్నుతుభిస్సిదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతీ ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈ రోజున డిసెంబర్ 1వ తేదీ ఆదివారం. ఈ రోజున మనం రాబోయే వారం రోజుల యొక్క గోచర ఫలితాలు చూద్దాం. అందులో భాగంగా ముందు ఇవాళ పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం అమావాస్య. ఈ రోజున ఆదివారం పగలు 11 గంటల 2 నిమిషాల వరకు ఉంది. అనురాధ నక్షత్రం 2 గంటల 25 నిమిషాల వరకు ఉంది. వర్జ్యం రాత్రి 8 గంటల 26 నిమిషాల నుంచి 10 గంటల 8 నిమిషాల వరకు ఉన్నాయి. సాయంత్రం ముహూర్తం 3 గంటల 52 నిమిషాల నుంచి 4 గంటల 36 నిమిషాల వరకు ఉంది. సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ వాళ్ళకి సాయంత్రం 3 గంటల సమయం అనుకూలంగా ఉంది. విజయవాడకు సూర్యోదయం 6 గంటల 18 నిమిషాలకు, సూర్యాస్తమయం 5 గంటల 20 నిమిషాలకు. ఇవాళ రోజున ఏదైనా శుభ సంబంధమైన నిర్ణయాలు తీసుకోవాలనుకునే వాళ్ళకి మధ్యాహ్నం 2 గంటల 20 నిమిషాల సమయం అనుకూలంగా ఉంది. తర్వాత ఇక ఈ రాబోయే వారం రోజులు కూడా ఉన్నటువంటి గ్రహచారాన్ని మనం చూస్తే గురువు వృషభంలో, రాహు మీనంలో, శని కుంభంలో, మరి రవి బుధులు ఇద్దరు కూడా వృశ్చికంలో ఉంటారు. శుక్రుడు ఆ 2వ తారీఖు సోమవారం నాడు ఆయన మకరంలో ప్రవేశిస్తున్నారు. మరొక ముఖ్య విషయం ఏంటంటే ఈ వారంలో చాలా విశేషమైన పర్వం సుబ్రహ్మణ్య షష్ఠి. మన దక్షిణాదిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఒక సర్పరూపంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా భావించి అర్చన చేయడం అనేది అలవాటుగా ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర, కేరళ, తెలంగాణలో ఈ సుబ్రహ్మణ్య ఆరాధన చాలా విశేషమైనటువంటి స్థానంలో ఉంది. అందులో భాగంగా సుబ్రహ్మణ్య స్వామికి సుబ్రహ్మణ్య నాడు కళ్యాణం చేయడం, అభిషేకం చేయడం మూలంగా మనకి ఏదైనా రుణ సమస్యలు ఉన్నా, వ్యవహార సమస్యలు ఉన్నా, కలహ సమస్యలు ఉన్నా, వివాహం కానటువంటి పిల్లలకి వివాహం కావాలి అనేటువంటి సమస్య ఉన్నా అన్నీ కూడా తీరుతాయి అనేటువంటి బలమైనటువంటి నమ్మకం. యథార్థం కూడా నమ్మిన వాళ్ళకి ఆ స్వామి అనుగ్రహించి మంచి ఫలితాలు ఇచ్చారు. కుజదోషం పోవడానికి సుబ్రహ్మణ్య ఆరాధన చేయమంటారు. కుజదోషం ఉంది అనుకునే వాళ్ళ విషయంగా మనం చేస్తే. అది కాకుండా షట్సుబ్రహ్మణ్య క్షేత్రాలని చెప్పి మనకి తమిళనాడులో ఉంటాయి. అక్కడ కనుక స్వామిమలై, పళని, తిరుత్తని ఇలాంటివన్నీ కూడా ఆ క్షేత్ర కథలు, స్థల పురాణాలు కనుక చదివితే స్వామివారు విద్యాప్రదాత, వేదాంత విద్యను అందించేటువంటి గొప్ప యోగిని, సద్గురువు అని, ఇట్లాంటివన్నీ కూడా చాలా విశేషాలని కూడా మనకు తెలుస్తుంటాయి. అంటే ఆయన ఇంకా సర్వస్వంగా భావించి అర్చన చేయడం అనేది ప్రారంభం చేసిన వాళ్ళకి సుబ్రహ్మణ్య ఆరాధనలో చాలా విశేషమైనటువంటి విశేషాలు వస్తాయి. అటువంటి గొప్పదైనటువంటి ఆ సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఉపాసనా క్రమంలో భాగంగా సుబ్రహ్మణ్య షష్ఠి చాలా విశేషమైన రోజు. అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. ఆ తర్వాత కుజగ్రహ సంబంధమైనటువంటి దోషాలు కూడా ఆ సుబ్రహ్మణ్య ఆరాధన ద్వారా పోతాయనుకున్నాం కదా. అందరూ కూడా సత్ఫలితాలు పొందుతారని చెప్పి ఆశిస్తూ మరి ఈ వారం రోజులు ఉన్నటువంటి గ్రహచారం ఆధారంగా 12 రాశుల యొక్క గోచర ఫలితాలు చూద్దాం. ముందుగా అందరూ ఒకసారి కూడా భగవన్నామం చేయండి. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మార్గశిర మాసం చాలా విశేషమైన మాసం. రేపటి నుంచి ప్రారంభమవుతోంది. మార్గశిర మాసంలో శ్రీమద్ భాగవతం, శ్రీమద్ భగవద్గీత యొక్క ఆంతర్యం తెలుసుకునేందుకు వీలుగా ప్రవచనాలు వింటూ ఉండండి. పని చేసుకుంటూ చక్కగా కుప్పా విశ్వనాథ్ శాస్త్రి గారు టీటీడీ ఛానల్లో చెప్పారు. మన ఈ శ్రీచక్ర ఛానల్లో సామవేదం షణ్ముఖ శర్మ గారి భాగవతం ఉంది. ఇలాంటివి పెట్టుకుని ప్లే చేస్తూ చక్కగా వాటి మీద జ్ఞానం సంపాదించండి. తద్వారా మీకు మన సనాతన ధర్మానికి సంబంధించిన వాటిల్లో, ఆధ్యాత్మిక గ్రంథాల్లో కొన్ని విషయాలు తెలిసినటువంటి భావన వస్తే సమాజం తలెత్తు తిరగచ్చు. మేము మన సనాతన ధర్మానికి అన్యాయం జరుగుతోంది, ఎవరో పెరిగిపోతున్నారని బాధపడుతూ ఉంటాం. మనం ప్రశ్నించి మనం ఒక రామాయణం పూర్తిగా తెలుసుకున్నామా, మనం ఒక భారతం బాగా తెలుసుకున్నామా, ఒక భాగవతం పూర్తిగా తెలుసుకున్నామా, ఒక భగవద్గీత తెలుసుకున్నామా అనేటువంటి అంశాల మీద ఎప్పుడు కూడా మనం కృషి చేయాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగా టెక్నాలజీ పెరిగింది. ఈ టెక్నాలజీ ప్రభావంగా ఈ ఛానల్స్ వాళ్ళు మనకి ఎంతో సహకారం చేస్తున్నారు. వీళ్ళు చాలా రుణపడ్డాం మనం. మరి ఇట్లాంటి వాటిని డౌన్లోడ్ చేసుకుని చక్కగా భాగవతం, భగవద్గీత రెండింటిలోనూ కూడా విని
నాలెడ్జ్ సంపాదిస్తే ఆ నాలెడ్జ్ ప్రభావం చేత మీరు భవిష్యత్తులో మన ఆధ్యాత్మిక విషయాల మీద పట్టు సాధించే అవకాశం ఉంది. మరొక విషయం ఏంటంటే శ్రీ మహావిష్ణువు అనుగ్రహిస్తే గ్రహశాంతి జరుగుతుంది. మరి ఆ శ్రీ మహావిష్ణువు సంబంధించినటువంటి అర్చన, పూజ, జపం, తపం అట్ట చేయాలంటే మరి నవవిధ మార్గాలు చెప్పుకొని వచ్చాడు. అర్చనం, వందనం, దాస్యం, సఖ్యమాత్మ నివేదనం. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యమాత్మ నివేదనం అని అటువంటి గొప్పదైనటువంటి ఆ శ్రీహరి యొక్క కథలన్నింటినీ కూడా, ఈ శ్రీమద్ భాగవతంలో ఉన్న కథలను కూడా ఈ మార్గశిర మాసంలో వింటే మరి అందరికీ కూడా గ్రహశాంతి కూడా లభిస్తుంది. తద్వారా భవిష్యత్తు బాగుంటుంది. గొప్పదైనటువంటి ఈ మార్గశిర మాసంలో సాక్షాత్తు పరమేశ్వర స్వరూపమైనటువంటి వేద పురుషులకి నమస్కారం చేసుకోండి. ప్రతిరోజు కూడా వేద పురుషుల దగ్గరికి వెళ్ళి నమస్కరించి ఆశీర్వచనం తీసుకోండి. వేదం సాక్షాత్గా శివస్వరూపం. అక్కడ వేద శివ శివవేద అంటారు. అలాగే మరి శివాయ విష్ణు రూపాయ, శివుడికి విష్ణువుకి భేదం లేదు. మళ్ళీ ఆ సాక్షాత్తుగా శ్రీమన్నారాయణ స్వరూపంగానే భావన చేసి యతీశ్వరులు, కాషాయ దండం ధరించినటువంటి ఆ యతీశ్వరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రోజు దర్శనం చేసుకుని వాళ్ళ ఆశీర్వచనం తీసుకోండి. ఖచ్చితంగా మీ గ్రహస్థితిలో మార్పులు వస్తాయి 100%. మరి అటువంటి ప్రయత్నాలు, చిన్న తేలికపాటి ప్రయత్నాలు కూడా మనం చేయకుండా గ్రహాలు ఇబ్బంది పెడుతున్నాయని బాధపడడం కంటే కూడా ఇటువంటి ప్రయత్నాలు చేసి మీ యొక్క జన్మధన్యం చేసుకోండి, గ్రహశాంతి పొందండి, సుఖంగా జీవనం చేస్తారని చెప్పి ఆశిస్తూ మార్గశిర మాసం మొత్తం అంతా కూడా దీక్షగా భగవద్గీత, భాగవత పారాయణ చేస్తారని, నిత్యం యతీశ్వరులకు నమస్కారం చేసుకుంటారని, అలాగే వేద పండితులు మనకి ఎక్కడ పడితే అక్కడ కనబడుతూనే ఉంటారు. వాళ్ళకి నమస్కారం చేసుకుని వాళ్ళ ఆశీర్వచనాలు తీసుకుని సుఖజీవనం చేస్తారని చెప్పి ఆశిస్తూ, దేవాలయాల్లో టీటీడీ వాళ్ళ పుణ్యం అని చెప్పేసి ప్రతి దేవాలయంలో కూడా వేద పండితులు ఉన్నారు. అక్కడ వేద పారాయణదారిని రాసి ఉంటుంది. అక్కడికి వెళ్ళి నమస్కారం ఆయన ఆశీర్వచనం తీసుకుంటూ ఉండండి. తద్వారా మీకు గ్రహశాంతి లభిస్తుంది. అంత పవర్ ఉందా అంటారేమో, ప్రయత్నం చేసి చూడండి. గోపూజ, విప్రపూజ, యతీశ్వర పూజ, వీళ్ళ ముగ్గురిని కూడా ఈ పూజ అంటే వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళకి అభిషేకం చేయడం, నీళ్లు పోయడం కాదు. వీళ్ళు నమస్కారం చేసుకుంటారు. నమస్కారం చేసి మన పనిలో మనం వెళ్ళిపోతే వాళ్ళు ఆశీర్వచనం ఇస్తే మీకు చక్కటి ఫలితాలు వస్తాయి, భవిష్యత్తు బాగుంటుంది. అటువంటి ప్రయత్నాలు చేసి సుఖ జీవితాన్ని పొందుతారని చెప్పి ఆశిస్తూ, మరి మేషరాశి ఈ మేషరాశి వాళ్ళకి రాబోయే వారం రోజులు కూడా పనులన్నీ కూడా చాలా సజావుగా నడుస్తూ ఉంటాయి. కొన్ని పనులు వీళ్ళు భయాందోళనతో కానీ ఇతరమైనటువంటి వ్యవహారాల్లో కానీ పడి కొంచెం వాయిదాలు వేసుకునే పద్ధతి కూడా వస్తూ ఉంటారు. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి జీవనం గడిపే అవకాశం వస్తుంది, మంచి ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. అందరి దగ్గర నుంచి మంచి ప్రోత్సాహాన్ని పొందుతారు. భక్తి కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలతో కాలక్షేపం చేసే అవకాశం ఉంది. మరి ఎవరి వ్యవహారాలను కూడా మీరు ఎక్కువగా కలగజేసుకోవద్దు. మిత భాషణ, ఓర్పు, నేర్పు కూడా బాగా ప్రదర్శిస్తూ ముందుకు వెళ్తారు. ఇవాళ ఈ వారం రోజుల యొక్క గ్రహచారం ప్రకారంగా చూస్తే ఉద్యోగ వ్యాపార విషయాల్లో కొంచెం ఆగ్రహావేశాలు తగ్గించుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఎక్కువ కనబడుతున్నాయి. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు ఇవన్నీ కూడా ప్రత్యేకమైన శ్రద్ధతో నడుపుకుంటూ ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి కనబడుతోంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు జాగ్రత్త చూసుకోవాలి. అశ్విని నక్షత్రం వాళ్ళకి ప్రతి పని కూడా కొంచెం ఇబ్బందికరంగా నడిచే అవకాశం వస్తుంది. అయితే తెలివిగా, ఓర్పుగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు కూడా వస్తాయి. భరణి నక్షత్రం వాళ్ళ విషయంలో ఆగ్రహావేశాలు కంట్రోల్ చేసుకోవాలని, ఇతరుల వ్యవహారాల్లో ఎక్కువ కలగజేసుకోవద్దని చెప్పి సూచిస్తున్నాం. అలాగే మరి కృత్తిక ఊటపాదం వాళ్ళకి అన్ని పనులు కూడా ఈ వారం రోజులు కూడా అస్తవ్యస్తంగా నడుస్తూ ఉంటాయి, కానీ లాభదాయకంగా పూర్తయ్యే అవకాశం ఉంది. మరి ఈ మేషరాశి వాళ్ళు ఈ వారం రోజులు కూడా పనులు ఇంకా చక్కగా నడవాలి, లాభదాయకంగా నడవాలి, శ్రేయోదాయకంగా నడవాలి అనే ఉద్దేశం కనుక ఉంటే ప్రదోషకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి, శ్రీమాత్రే నమః నామం చెప్తూ 11 ప్రదక్షిణాలు చేసి దుర్గా సప్తశతిలోకి పారాయణ చేసుకోండి. మరి అవన్నీ కూడా సానుకూలమయ్యే అవకాశం కనబడుతూ ఉంటుంది. తర్వాత వృషభ రాశి ఈ వృషభ రాశి వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలని చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. కుటుంబ విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. పుణ్యమార్గం వైపు ప్రయాణం జరుగుతూ ఉంటుంది. కారణం అంటే భాగ్యంలోకి శుక్రుడు వచ్చాడు, జన్మంలో గురువు ఉన్నాడు. వద్దన్నా సరే దేవాలయానికి వెళ్దామని ఆలోచన రావడమో, పుణ్యకార్యాలు చేద్దామనో, శుభకార్యాల్లో పాల్గొందామనో, లేకపోతే పెద్దలను దర్శించుకుందామనో, పూజ్యులను దర్శించుకుందామనో, ఇలాగా మీ మానసిక వ్యవస్థ చాలా చక్కగా ముందుకు వెళ్తూ ఉంటుంది. కుటుంబ, ఉద్యోగ, వ్యాపార విషయాల్లో చాలా చక్కనైనటువంటి ఫలితాలు పొందే అవకాశం వస్తుంది.
విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా అద్భుతమైనటువంటి లాభదాయక ఫలితాలు వస్తాయి. మంచి స్నేహితులు మంచి సలహాలు ఇస్తారు, కుటుంబ సభ్యులు మంచి సలహా ఇస్తారు, పనులు పూర్తవడానికి చక్కనైనటువంటి మార్గాలు కనబడుతూ ఉంటాయి. చాలా లాభదాయకంగా తెలివిగా ప్రవర్తిస్తారు, అన్ని వ్యవహారాలు కూడా సానుకూలంగా పూర్తి చేసుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది, ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి, రుణ సౌకర్యాలు కుదురుతాయి, కుటుంబంలో పెద్దల యొక్క ఆరోగ్య స్థితి బాగుంటుంది, అన్ని పనులు కూడా చాలా జాగ్రత్తగా చేసుకుంటారు. కృతిగా 2, 3, 4 పాదాల వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుని చక్కటి ఫలితాలు పొందుతారు. అలాగే రోహిణి నక్షత్రం వాళ్ళు ఈ వారం రోజులు కూడా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క వ్యాపార విషయాలను కానీ కుటుంబ విషయాలను కానీ ఒక మంచి ట్రాక్లోకి తీసుకెళ్లేందుకు వీలైనటువంటి ప్రయత్నాలు చేస్తారు. సక్సెస్ఫుల్ రిజల్ట్స్ తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. మృగశిర 1, 2 పాదాల వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా సుఖవంతమైన జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. మాకు ఇంకా బాగా ప్రశాంత జీవితం గడపాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రాతకాలంలో విష్ణు సహస్రనామ పారాయణ చేయండి, తద్వారా చాలా చక్కనైన ఫలితాలు వస్తాయి. మిథున రాశి. కొంత ఉపశమనం లభిస్తుంది. షష్ఠ రవి అష్టమ శుక్రుడు మూలంగా కొన్ని సమస్యలకి పరిష్కార మార్గాలు లభించే అవకాశం, కొన్ని చికాకులకు దూరంగా ఉండే అవకాశం, సాధారణ స్థాయి జీవితాన్ని గడపడానికి వీలైనటువంటి అవకాశాలు వస్తాయి. ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు బాగుంటాయి. అందరినీ కూడా బాగా చక్కగా మీరు స్నేహపూర్వకంగా పలకరిస్తూ అందరి దగ్గర నుంచి మంచి సహకారం తీసుకుంటూ ముందుకు వెళ్తారు. ఈ వారంలో గతం కంటే కూడా భిన్నమైనటువంటి జీవనశైలి కనబడుతుంది. ఉద్యోగ విషయాల్లో ప్రోగ్రెస్ బాగుంటుంది, వ్యాపార విషయాల్లో ప్రోగ్రెస్ బాగుంటుంది. అలాగే వ్యవహారాలు, ఏదైనా విదేశీ నివాస ప్రయత్న వ్యవహారాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్న వ్యవహారాలు, కోర్టు వ్యవహారాలు నడిపే వాళ్ళు ఉంటారే, వీళ్ళందరికీ కూడా మంచి సూచనలు సలహాలు అంది భవిష్యత్తు మీద ఆశ జనిస్తుంది. నా ప్రోగ్రెస్ బాగుంటుంది, నేను ప్రయత్నం చేస్తే ఫలితాలు వస్తాయి, సానుకూలం అవుతుంది అనేటువంటి భావనలో వస్తారు. మృగశిర 3, 4 పాదాల వాళ్ళకి ధన వ్యయం బాగా ఉంటుంది. ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి సహజ స్థాయిలో మంచి ఫలితాలు ఉంటాయి. పునరుసు 1, 2, 3 పాదాల వాళ్ళు ఈ వారం రోజులు కూడా కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి అని చెప్పి సూచిస్తున్నాం. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళు ఈ వారం రోజులు కూడా మరి అన్ని పనులు కాస్త చికాకుల్ని కలుగజేసుకుంటూ మరి నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. అయితే వీళ్ళు ఈ వారం రోజుల్లో కొన్ని సందర్భాలని సానుకూలంగా మరల్చుకుంటారు. జన్మ కుజుడు, సప్తమ శుక్రుడు, అష్టమ శని విరోధమైనటువంటి సంచారం చేస్తారు. స్నేహితులతో కలిసి ఏ పనులు వ్యవహారాలు ఎక్కువగా పెట్టుకోవద్దు. స్నేహితులతో కలిసే చేయాలి అనేటువంటి భావనలో కూడా వెళ్ళొద్దు. మీ పనులను కూడా మీరు స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు ఇవన్నీ కూడా మీరు స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్తే చాలా మటుకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా జాగ్రత్త చూసుకోవాలి. మిత భాషణ ఓర్పు చాలా అవసరం. ఎవరి వ్యవహారాల్లో ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళండి, తద్వారా మీరు చాలా మంచి లాభాలు అందుకునే అవకాశం వస్తుంది. ఇక్కడ ఈ కర్కాటక రాశి వాళ్ళకి గురుబలం బాగుంది, మిగతా గ్రహాల యొక్క సంచారం అనుకూలం తక్కువగా ఉంది. ఇటువంటి సందర్భంలో మీరు చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్తే చాలా సమస్యలు దాటుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు కూడా వస్తాయి. ఎన్ని చెప్పినా రాబోయే కొద్ది కాలం పాటు ఆరోగ్య విషయంలోనూ, కుటుంబ వ్యవహారాల్లోనూ, ఉద్యోగ వ్యాపార విషయాల్లోనూ, ఆర్థిక ఆరోగ్య విషయాల్లోనూ ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు గోచరిస్తూ ఉన్నాయి. పునరుసు 4వ పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు బాగుంటాయి. పుష్యమి నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా సానుకూలం చేసుకుంటారు. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ప్రతి పని కూడా చాలా విజయవంతంగా పూర్తవడానికి ఎదుర్కొన్న మార్గాలు కనబడతాయి, సహకరించే వ్యక్తులు కనబడతారు. అయితే ప్రతి విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి సూచిస్తున్నాం. వీళ్ళు ప్రతిరోజు కూడా నవగ్రహ సంబంధమైనటువంటి స్తోత్రాలు పారాయణ చేసుకోవడం, శివాలయంలో నవగ్రహాల దగ్గర 11 ప్రదక్షిణాలు చేయడం చాలా అవసరం అని చెప్పేసి సూచిస్తున్నాం. సింహరాశి. అన్ని పనులు కూడా వేగంగా సాగుతాయి. ప్రతి విషయాన్ని కూడా చాలా చక్కగా కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబంలో భార్యాభర్తల మధ్యలో మాట కలవడం అనేది తగ్గిపోతుంది. కుటుంబ అవసరాలు తీర్చడంలో మీరు లేట్ అవుతారు, తద్వారా కుటుంబంలో భార్యాభర్తల మధ్యలో అన్యోన్యం తగ్గుతుంది. పిల్లలు కూడా మాట వినే పరిస్థితికి దూరం అవుతారు. పెద్దల యొక్క ఆరోగ్య విషయాలు కూడా జాగ్రత్త చూసుకోవాలి. వాహనాలు నడిపే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీరు ప్రశాంతతకి, సుఖానికి దూరమై ఈ వారం రోజులు కూడా కాలక్షేపం చేసిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు స్వయంగా చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు,
కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ప్రత్యేక శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. వ్యయ కుజుడు, సప్తమ శని, షష్ఠ శుక్రుడు రాబోయే కొద్ది కాలం పాటు కుటుంబ వ్యవహారాల్లో కానీ, మిత్రులతో కలిసి చేసే పనుల్లో కానీ, ఇతరుల సహాయ సహకారాలు తీసుకుంటూ చేయాల్సిన పనుల్లో కానీ జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ వ్యాపార విషయాల్లోనే కాదు, ఇతర వ్యవహారాల్లో కూడా అధికారుల ద్వారా మందలింపులు కానీ, ఇబ్బందికరమైన ఘటనలు కానీ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది రాసి చెందినటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా అటువంటి పరిస్థితులే కనబడుతూ ఉన్నాయి. కాబట్టి కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశి వాళ్ళు ప్రతిరోజు కూడా అవకాశాన్ని పురస్కరించిన ప్రాతకాలంలో సుబ్రహ్మణ్య ఆరాధన, ప్రదోషకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి అమ్మవారి స్తోత్రాలు కనుక పారాయణ చేసుకుంటూ ఉంటే చాలా మటుకు సమస్యలను దూరం చేసుకునే అవకాశం వస్తుంది. కన్యారాశి. అభివృద్ధి పదంలో ప్రయాణం సాగుతుంది. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు బాగా వచ్చే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మంచి మార్పులు ప్రారంభమవుతున్నాయి. గతం దాకా జరిగినటువంటి విధానం వేరు, ఇప్పుడు రాబోయే కాలంలో జరగబోయేటువంటి విధానం వేరు. శుక్రుడు 2 మాసాల పాటు వరుసగా అనుకూలిస్తూ ఉంటాడు. చాలా మటుకు తెలివిగా, ఓర్పుగా చాలా కార్యక్రమాలు మీరు ఫైనలైజ్ చేసుకుంటూ ముందుకు వెళ్తారు. కుటుంబ అవసరాలు తీర్చే విషయంలో కానీ, కుటుంబంలో కొనాల్సినటువంటి వస్తువులు కొనుగోలు చేసే విషయంలో కానీ, ఉద్యోగం వ్యాపారం చేసే విధానంలో కానీ, అధికారులతో సంభాషించే విషయంలో కానీ, రుణాలు తీసుకున్న చోట మీరు ప్రవర్తన కానీ, రుణాలు ఇవ్వాల్సిన చోట మీ తెలివితేటలు కానీ అన్నీ కూడా ఒక చక్కనైనటువంటి విధానంతో ముందుకు నడిపి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. అన్ని పనుల్లో కూడా విజయంగా సాధిస్తారు. ఇక్కడ చిత్త 3-4 పాదాల వాళ్ళకి ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శిస్తూ ఎన్నో విజయాలు సాధించే అవకాశం వస్తుంది. స్వాతి నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా చాలా చక్కనైనగా లాభదాయకంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్తారు. తర్వాత విశాఖ 1-2-3 పాదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు తరచుగా కొంచెం చికాకును సూచిస్తాయి. అయితే క్రమంగా వాటిని సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అవకాశాన్ని పురస్కరించుకొని మీరు ప్రాతకాలంలో విష్ణు సహస్రనామ పారాయణ చేయడం, ప్రదోషకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ చేయడం మూలంగా చాలా లాభాలు అందుకునే అవకాశం. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం రోజులు కూడా పనులు వాయిదా వేసే లక్షణాలు పెరిగిపోతూ ఉంటాయి. ఈ పనులు వాయిదా వేసే లక్షణాలని దాటితే కానీ మీకు సక్సెస్ రేట్ పెరగదు. ఇక తృతీయంలోకి శుక్రుడు వచ్చాడు. కొత్త ప్రయోగాలు ఏం చేయొద్దు. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా నడిచిన తీరు వేరు, ఇక్కడి నుంచి నడవబోయే తీరు వేరు. మీరు కొన్నాళ్ళ పాటు దూకుడుతనం తగ్గించుకోవాలి. ప్రతి పనులను కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రధానంగా రుణ విషయాల్లో, ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇతరుల వ్యవహారాలు జరగకపోవద్దు. మౌనం చాలా విశేషమైన లాభాన్ని ఇస్తుంది. అలాగే ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో గురుబలం సప్తమంలో ఉన్నప్పటికీ కూడా ఏదో రకమైనటువంటి చికాకులను సూచించే అవకాశాలు కనబడుతున్నాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కొంచెం చికాకులు రావడం, వాటిని తెలివిగా సరి చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. తర్వాత ధనురాశి. ధనురాశి వాళ్ళు ఈ వారం రోజులు కూడా ప్రతి విషయంలోనూ కూడా చికాకులు పడే అవకాశం వస్తుంది. ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. కానీ ఏదో తెలియని చికాకు బాగున్నప్పటికీ కూడా వెంటాడుతూ ఉంటుంది. ఇదొక విచిత్రమైనటువంటి సమస్య. దీనికి సమాధానం ఎవరు చెప్పలేరు కూడా. అటువంటి సమస్య అన్నమాట. మీరు మీ మానసిక స్థితిని మీ అంతటా మీరు బాగా సరి చేసుకుని ముందుకెళ్ళాలి. ప్రస్తుతం బుధుడు వ్యయంలో ఉన్నాడు. తర్వాత ఆయన జన్మంలో సంచారం ప్రారంభం చేస్తాడు. ఇలాగా కొన్నాళ్ళ పాటు బుధుడు, రవి ఇద్దరు కూడా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్న కారణంగా పనులు వాయిదా వేయడం కానీ, చేయాల్సిన పని చేయకపోవడం కానీ, ఇది అవుతుందనుకున్న పని చేయకపోవడం, అవ్వదనుకున్న పని వెనకాల పడడం, లాభం వచ్చే పనులు వేయడం, నష్టం వచ్చే పనులు చేసుకోవడం, ఇలాగా కొంచెం విచిత్రమైనటువంటి సమస్యలతో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఆర్థిక లావాదేవీలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు స్వయంగా చూసుకోవాలి. ఇతరుల వ్యవహారాలు తొలగిపోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా సమస్యలకి పరిష్కారాలు లభించే అవకాశం వస్తుంది. తర్వాత ఈ ధనురాశిలో మూలా నక్షత్రం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు కొంచెం ఇబ్బందికరమైన, తెలివిగా దాటుకుంటూ ముందుకు వెళ్తారు. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతంగా నడుస్తాయి. ఉత్తరాషాఢ ఉత్తపాదం వాళ్ళకి అన్ని పనులు కూడా ఆటంకాలతో నడిచే అవకాశం కనబడుతోంది. మకర రాశి. కార్యక్రమాలను కూడా విజయవంతం చేసుకుంటారు. ఉద్యోగ విషయాల్లో కొంచెం ఆటంకాలు ఉన్నప్పటికీ తెలుగుగా సరి చేసుకుంటారు. జన్మ శుక్రుడు ప్రస్తుతం ఇప్పటిదాకా శుక్రుడు బాలేదని చెప్పుకున్నాం. ఇప్పుడు ఆయన జన్మంలో వచ్చాడు, చాలా అనుకూలిస్తాడు. తెలివిగా, ఓర్పుగా కనుక వెంబడిస్తే స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు సానుకూలం అవుతాయి. అలాగే ఈ మకర రాశిలో అందరూ కూడా ఉద్యోగ వ్యాపారాల్లో ప్రమోషన్ కానీ, ట్రాన్స్ఫర్ కానీ అది రిక్వైర్మెంట్ ఉంది అనుకుంటే దానికి సంబంధించి ఇప్పుడు ప్రయత్నాలు స్టార్ట్ చేస్తే మీరు చాలా చక్కటి ప్రదేశంలో వెళ్ళే అవకాశం వస్తుంది. అలాగే విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో
లబ్ధిని పొందే అవకాశం వస్తుంది. అన్ని జీవితాలు కూడా బాగా మారుతాయి. అలాగే మీ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా మీరు స్వయంగా చేసుకుంటూ లాభదాయకంగా మార్చుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక్కడ మీకున్నటువంటి గ్రహచార రీత్యా రాబోయే కాలం అంతా కూడా అనుకూలంగా నడుస్తుంది. ఈ కుంభరాశి వాళ్ళ విషయంలో మరొక ముఖ్య విషయం ఏంటంటే చిన్న చిన్న చికాకులు మీకు వెంటబడినప్పటికీ కూడా వాటి తెలివిగా సరిచేసుకునే అవకాశం వస్తుంది. ఇక్కడ ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. శ్రవణ నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా సానుకూలం చేసుకోగలుగుతారు. ధనిష్ట 1, 2 పాదాల వాళ్ళకి ఈ వారం రోజులు కూడా అనుకూలత ఏర్పడుతుంది. అవకాశాన్ని పురస్కరించుకుని మీరు కుదిరితే కనుక రోజు సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ సమస్యలన్నీ కూడా దూరం అయ్యే అవకాశం వస్తుంది. కుంభరాశి ఈ కుంభరాశి వాళ్ళు ప్రతి విషయంలోనూ కూడా చాలా తెలివిగా ఓర్పుగా ఉంటారు. అయినప్పటికీ కూడా ఇంకా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. శుక్రుడు వ్యయ సంచారం ప్రారంభం చేశారు. వాహనాలు నడిపే విషయంలో కానీ, వాహనాలు కొనుక్కునే విషయంలో కానీ, ప్రయాణ విషయంలో కానీ, ప్రయాణంలో మీరు తీసుకెళ్ళిన వస్తువులు మళ్ళీ జాగ్రత్తగా తీసుకొచ్చామా లేదా అనేటువంటి స్టడీలో కానీ చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇతరుల వ్యవహారాలు తొలగిపోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. విదేశీ నివాస ప్రణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆర్థిక లావాదేవీలు కొంచెం ఇబ్బందికరంగా ఉండే అవకాశం వస్తుంది. శుక్రుడు వ్యయంలో సంచారం చేస్తున్న కారణంగా కేవలం శుక్రుడు ఒకటే మొత్తం అన్ని పనులు పాడు చేస్తాడా అంటే కొంచెం పాడు చేసే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి వాటి విషయంలో మీరు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్తారని చెప్పి ఆశిస్తూ ఇక్కడ ఈ రాశి చెందినటువంటి 3 నక్షత్రాల వాళ్ళ విషయంలో కూడా చాలా కేర్ఫుల్గా ఉండడం, మరి అన్ని కార్యక్రమాల్లోనూ కూడా మీరు చాలా లాభదాయకమైనటువంటి నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో అనుకూల స్థితి ఏర్పడుతుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా అనుకూల స్థితి ఏర్పడుతుంది. అక్కడ పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. శతభిష నక్షత్రం వాళ్ళు ఈ వారం రోజులు కూడా అనుకూల స్థితిని బాగా పొందుతారు. అలాగే మృగశిర 1, 2 పదాల వాళ్ళకి మాత్రం ఇక్కడ కొంచెం చికాకులు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. తర్వాత మీనరాశి ప్రతి పనిలోనూ కూడా విజయాలు సాధిస్తారు. ఉద్యోగ విషయాలు చాలా బాగుంటాయి. వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో సత్ఫలితాలు ఉంటాయి. పూర్వభద్ర 4వ పాదం వాళ్ళకి తెలివిగా ఓర్పుగా పనులన్నీ కూడా సానుకూలం చేసుకునే అవకాశం వస్తుంది. ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడిపే అవకాశం కనబడుతుంది. రేవతి నక్షత్రం వాళ్ళు సుఖశాంతులతో కాలక్షేపం చేస్తారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం తత్సత్.